హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు డాబీస్ డెన్. ఈవినింగ్ ఏదైనా టైంపాస్గా తినాలనిపించినా, ఏదైనా సింపుల్గా అయిపోయే స్నాక్ ఐటమ్ చేసుకోవాలనిపించినా ఈ మష్రూమ్ పాప్కార్న్ని ట్రై చేయండి. మరి అది ఎలా చేసుకోవాలో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దీనికోసం నేను 200 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నానండి. వీటిని శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఒక ½ ఇంచ్ సైజ్ లో కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ½ టీ స్పూన్ గార్లిక్ పౌడర్ లేకపోతే ఫ్రెష్ గా చేసిన వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేయండి. ఇప్పుడు ½ టీ స్పూన్ ఆనియన్ పౌడర్, ½ టీ స్పూన్ మిక్స్డ్ హర్బ్స్, ½ టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, అలాగే ½ టేబుల్ స్పూన్ కారం కూడా వేసి ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్లు మైదా, అలాగే 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా ఒకసారి వీటిని పూర్తిగా కలిసేలా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా చల్లని నీళ్ళు తీసుకోండి. వాటర్ చల్లదనం తగ్గకుండా ఐస్ క్యూబ్స్ వేసి పెట్టుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ వాటర్ని కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మష్రూమ్ పీసెస్ అన్నీ పూర్తిగా ఇలా బ్యాటర్తో కోట్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. మీ దగ్గర ఆనియన్ పౌడర్ లేకపోతే పచ్చి ఉల్లిపాయని వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టి జ్యూస్ తీసైనా యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఇలా చేయాలనుకుంటే వాటర్ యాడ్ చేయడం స్టార్ట్ చేయకముందే ఫస్ట్ ఈ ఆనియన్ జ్యూస్ని వేసి మిక్స్ చేసుకోండి. మష్రూమ్స్ ఈ విధంగా కోట్ అయ్యేలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇంకొక బౌల్లో 1 కప్ వరకు మైదా తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ½ టీ స్పూన్ వరకు మిక్స్డ్ హర్బ్స్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మష్రూమ్ పీసెస్ని మనం రెడీ చేసి పెట్టుకుని ఈ మైదాలో వేసుకొని కోట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం కంటిన్యూస్ చేసుకోవచ్చండి. మష్రూమ్స్ని ఇలా మ్యారినేట్ చేసుకున్నాక రెస్టింగ్ టైం ఏమీ అవసరం లేదు. మష్రూమ్స్ని ఈ విధంగా కోట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా జల్లెడ్ లాంటి దాంట్లోకి కానీ ఇలాంటి గిన్నె కానీ తీసుకొని ఎక్సెస్ మైదా అంతా కిందకు వచ్చేసేలా మష్రూమ్ పీసెస్ అన్ని వీటి మీద వేసుకోండి. ఒకవేళ మీకు KFC పాప్కార్న్ స్టైల్లో పైన టెక్స్చర్ రావాలనుకుంటే ఇలా కోట్ చేసుకున్న మష్రూమ్ పీసెస్ని మళ్ళీ ఒకసారి ఐస్ కోల్డ్ వాటర్లో వేసి దాన్ని ఇలా మైదాతో మళ్ళీ రీకోట్ చేయాల్సి ఉంటుంది. దాని ఎగ్జాక్ట్ ప్రాసెస్ తెలుసుకోవాలనుకుంటే కనుక మన ఛానల్లో ఉన్న KFC స్టైల్ తందూరి చికెన్ స్ట్రిప్స్ వీడియో ఒకసారి చెక్ చేయండి. దాంట్లో పైన టెక్స్చర్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని నేను ఎండ్ కార్డ్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. అలాగే నాన్ వెజిటేరియన్స్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఈ విధంగా మష్రూమ్స్ అన్ని మైదాతో కోట్ చేసుకున్నాక వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కసారి ఇలా షేక్ చేసుకుంటే ఎక్సెస్ మైదా అంతా కిందకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు KFC స్టైల్లో రావాలని మష్రూమ్ పీసెస్ని మైదాతో రీకోట్ చేస్తుంటే కనుక రీకోట్ చేయడం అయిన తర్వాత ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేయండి. రీకోట్ చేసిన తర్వాత ఇలా షేక్ చేస్తూ ఉండడం వల్ల ఫ్లేకీ టెక్స్చర్ వస్తుంది మీకంటే మీకు కాదు, మష్రూమ్ పీసెస్కి. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఈ కోట్ చేసుకున్న మష్రూమ్స్ని జాగ్రత్తగా ఆయిల్లో వేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ చాలా సింపుల్ అండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది. వీటిని ఇలా తిన్నా బాగుంటుంది, లేకపోతే సాస్తో అయినా పేరప్ చేసుకోవచ్చు. నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ని ఆన్లో పెట్టేయండి. థ్యాంక్ యూ.